టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామని, ఎవరైనా సీట్లు కోల్పోవాల్సి వస్తే నిరుత్సాహపడొద్దని సూచించారు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించాలన్నారు చంద్రబాబు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, ఢిల్లీలో జరుగుతున్న పొత్తు చర్చలకు సంబంధించిన ప్రక్రియను మొత్తాన్ని కూడా పార్టీ సీనియర్ నేతలకి చంద్రబాబు వివరించారు. టెలికాన్ఫరెన్స్ ముఖ్య నేతలతో నిర్వహించారు. తర్వాత ఢిల్లీలో వెళ్లిన దగ్గర నుంచి అమిత్ షాని ఇప్పుడు 2 దఫాలుగా కలిశారు. ఆ చర్చల వివరాలు అయితే తెలియపరిచారు. మొదటిసారిగా ఏదైతే చర్చల సారాంశాన్ని, పొత్తు విషయాన్ని కూడా మొత్తం కూడా చంద్రబాబు పార్టీ నేతలకి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు ఇద్దరు కలిసి ఏదైతే అమిత్ షాతో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏదైతే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైంది. రాష్ట్రం కనుక గాడిలో పడాలంటే ఒకవేళ టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా కేంద్ర సహకారం లేకుండా ముందుకు పోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ సహకారం అవసరం. అందుకే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలవాల్సి ఉంటుంది. సీనియర్ నేతలు ఎవరు కూడా అధైర్యపడవద్దు. కొంతమంది సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. కాకపోతే సీట్లు త్యాగం చేసినప్పటికీ కూడా వారికి భవిష్యత్తులో ప్రభుత్వం వచ్చాక వారికి అనేక విధాలుగా పదవులు, అవకాశాలు కల్పిస్తాం. ఎవరు కూడా అధైర్యపడవద్దు. రాబోయే రోజులు ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఏదైతే అనేక పదవులు అందుబాటులో ఉంటాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వారి స్థాయిని బట్టి పదవులు కల్పిస్తాం. ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మరోవైపు సీనియర్ నేతలే చొరవ తీసుకుని ఏదైతే సీట్లు కోల్పోయే నేతలకి నచ్చ చెప్పాలి. అందరూ కూడా ఈ పొత్తులకి సహకరించాలి. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఇవన్నీ కూడా సీనియర్ నేతలంతా కూడా బాధ్యత తీసుకుని అందరికీ నచ్చ చెప్పాలి. ఎవరూ అధైర్యపడవద్దు. పొత్తులతో ముందుకు వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో మనం గెలిచి తీరబోతున్నాం. గెలిచాక ఎవరి స్థాయిని బట్టి ఆ పదవులు అనేది పంపకం ఉంటుంది. ఎవరూ ఆధారపడవద్దని చంద్రబాబు నేతలందరికీ దిశ నిర్దేశం చేశారు. సుమిత్ర, థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.